ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ అనేలా మీకుంటే కింద కామెంట్ చేయండి. వేసిన డ్రాయింగ్స్ ఉంటాయి. ఇలాంటి డిజైన్ కార్పెంటర్స్ కూడా చెక్కలేరు. చూసారా ఈ ఇల్లు ఎంత బాగుందో? ఈ ఇల్లు ఎవరిదా అనుకుంటున్నారండి? అదేనండి మన గోదావరి కుర్రోడు. ఇంకా చెప్పాలంటే గుర్రం వారి స్వగృహం. అదే మా ఇల్లేనండి. అది చూడడానికి పాత సినిమాలో చూపించే పాత ఇల్లులా ఉందండి. అది మరి పాతదే కదండి, అది పాతలాగే ఉంటుంది. ఇంకా రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఆగి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్తే నేను వేసిన డ్రాయింగ్స్ ఉంటాయి. వీటితో పాటు మూవీస్లో పడిన క్రెడిట్స్, సెలబ్రిటీస్తో దిగిన ఫొటోస్ ఇవన్నీ కూడా ఒక వాల్ ఫ్రేమ్లో పెడదామనుకున్నా కానీ అవ్వట్లే. ఇలాంటి డిజైన్ కార్పెంటర్స్ కూడా చెక్కలేరు. కానీ ఎవరు చెక్కారంటే అది నేనే. ఖాళీగా ఉన్నప్పుడల్లా అలా హోల్స్ పెట్టేసా. ఆ హోల్స్ని చూస్తే మొత్తం కనపడుతుంది. ఇంక ఇదేనండి మా ఇంటి వెనకాల ఉన్న గార్డెన్ లాంటి ఫారెస్ట్. ఇంకా వెనకాల చూస్తున్నారుగా, అది చూస్తుంటే నాకు బాహుబలిలో ఒక సీన్ గుర్తొస్తుంది. ఇది చూస్తే ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్లో ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసేచ్చాం. అంత న్యాచురల్గా ఉంటుంది. ఇంకా కావాలంటే మీకు స్నేక్స్ ఇలాంటివి కూడా వస్తాయి అప్పుడప్పుడు. ఇంకొక సినిమాలో సీన్ ఉంటుంది, ఎవడ్రా అడవిలో ఇల్లు కట్టాడు అని చెప్పి ఉంటుంది కదా. సేమ్ నాకు ఇది చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. నెక్స్ట్ ఇది రీసెంట్గా మీరు రాజాసాబ్ టేలర్ చూస్తే అందులో సంజయ్ దత్ నూతిలోకి వెళ్ళే సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇక్కడే తీశారు అని నేను చెప్పినా కూడా మీరు నమ్మరు అనుకోండి. సో నేను చెప్పను అలాగా. ఎలా అనిపించిందండి మా ఇల్లు మీకు? ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ అనేలా మీకుంటే కింద కామెంట్ చేయండి. బాయ్.